ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 104 వైద్య సేవలను భవ్య అనే సంస్థ నిర్వహించడం జరుగుతున్న నేపథ్యంలో ఈ సంస్థ నియమ నిబంధనలు పాటించకుండా 104 ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నదని ప్రభుత్వం వెంటనే స్పందించి భవ్య అనే సంస్థపై చర్యలు చేపట్టి 104 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం రాష్ట్ర స్థాయి 104 ఎంప్లాయీస్ యూనియన్ పిలుపు మేరకు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు అనుబంధంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమంలో 104 ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని పేర్కొన్నారు। గ్రామీణ ప్రాంతాలలో 104 వైద్య సేవలు రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సేవలు గ్రామీణ ప్రాంతాలలో ఎంతో ప్రాధాన్యత సంపాదించుకోవడం జరిగింది। అందులో భాగంగానే పనిచేస్తున్నటువంటి 104 ఉద్యోగులు, డ్రైవర్ సోదరుడు, డిఈఓ సోదరులు కలిసి ఉద్యోగం నిర్వహిస్తూ వస్తున్నారు। ఈ డ్రైవరు డిఈఓలకు 104 వాహనాన్ని భవ్య అనే కంపెనీ యాజమాన్యం వారు కాంట్రాక్ట్ ఒప్పందం ప్రభుత్వం ద్వారా చేసుకోవడం జరిగింది। ఈ ప్రభుత్వ ఒప్పందంలో మాకిచ్చినటువంటి ఆర్ఎఫ్ఈ నిబంధనల ప్రకారము చేయవలసినటువంటి నియమ నిబంధనలకు విరుద్ధంగా కంపెనీ యాజమాన్యం వారు పాల్పడడం జరుగుతూ ఉంది। ఆ ఉద్దేశంగానే ఈరోజు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో 104 ఉద్యోగులందరూ కూడా రోడ్లపైకి వచ్చి కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ నిరసన కార్యక్రమంలో ముఖ్యంగా చెప్పవలసినది ఏమనగా కంపెనీ చేస్తున్నటువంటి అక్రమ చర్యలను తొలగించాలని, దీనిపైన ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుకోవడం జరుగుతూ ఉంది। కంపెనీ ఉద్యోగులకు 15 రోజుల లీవ్ పాలసీని ఏర్పాటు చేయాలని కోరుకోవడం జరుగుతూ ఉంది। ఉద్యోగి యొక్క లీవ్ పాలసీ లేకపోవడం వల్ల మానసిక ఒత్తిడికి గురి కావడం కూడా జరుగుతూ ఉంది। అదే విధంగా బఫర్ ఉద్యోగులను కూడా నియమించాలని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది। ఈ బఫర్ ఉద్యోగులు ఉండడం వల్ల మనిషి యొక్క ఉద్యోగం చేసుకోవడానికి రిలీవర్ గా ఒక సెలవు ప్రకటించుకునేప్పుడు ఆ బఫర్ ఉద్యోగం కూడా నియమించుకోవడం జరుగుతూ ఉంది। అటువంటి చర్యలకు పాల్పడుతూ బఫర్ ఉద్యోగులను కానీ లీవులు కానీ ఇవ్వకుండా ఈ కంపెనీ యాజమాన్యం ఉద్యోగుల పైన ఇలాంటి తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడము 104 సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము। అదేవిధంగా వాహనాల యొక్క ఫిట్నెస్ల గురించి కానివ్వండి, ఉద్యోగుల యొక్క వేతనాలు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి డ్రైవర్ ఉద్యోగులకు అందరికీ స్లాబ్ వేతనము చెల్లించాలని కూడా కోరడం జరుగుతూ ఉంది। అదేవిధంగా జీవో నెంబర్ 7 ప్రకారము డిఈఓ సోదరులకు అందరికీ కూడా 18,500 వేతనాన్ని కూడా చెల్లించాలని కూడా మరొకసారి కూడా తెలియజేస్తున్నాం। అదేవిధంగా మాకు బీమా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా చెప్తున్నాము। ప్రతి ఒక్క ఉద్యోగికి ఏ నష్టం జరిగినా కూడా బీమా సౌకర్యం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది। పిఎఫ్ ఈఎస్ఐలకు సంబంధించి యాజమాన్య వారు చెల్లించాల్సిన వాటా యాజమాన్య వారు చెల్లించాలి, కంపెనీ వారు చెల్లించాల్సినటువంటి వాటా కంపెనీ వారు చెల్లించాలనే విధంగా కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం। ఇటువంటి విషయాలన్నీ కూడా కంపెనీ యాజమాన్యం మా పైన ఒత్తిడి తీసుకురావస్తున్నారు కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఈ చర్యలన్నింటినీ కూడా ఆపి 104 ఉద్యోగులందరికీ కూడా న్యాయం చేకూర్చే విధంగా సహకరించాలని